హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు J7 అప్డేట్స్. ఫ్రెండ్స్, ఉద్యోగులకు ఐఆర్ అమలు చేయాలి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఐఆర్ ప్రకటించాలని, అలాగే 12వ PRC కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా నిర్మాణం తీసుకుంది. ఆదివారం ఏలూరులోని రెవెన్యూ భవన్లో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల చైర్మన్లను, ప్రధాన కార్యదర్శులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సమావేశపు తీర్మానాలను చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదర్రావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ కె రమేష్ కుమార్లు మీడియా వివరించారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం నియమించిన 12వ PRC కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే PRC కమిషన్ను నియమించి నిర్ణీత కాల పరిమితిలోపు 12వ PRC అమలు చేసి గత 11వ PRC సందర్భంగా నష్టపోయిన ఉద్యోగులకు ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నందున గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని 12వ PRC ద్వారా భర్తీ చేసిందని నమ్మకంతో రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అడగకుండానే ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి అనుకూల నిర్ణయాలు వెలువరించినందున 90% ఉద్యోగ సంఘాలతో కూడిన జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుందని పేర్కొన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగుల HODలకు 5 రోజులు పనిదినాలు నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం, తహసీల్దార్ ఎన్నికల విధుల పూర్తయిన వెంటనే వారం రోజుల్లోనే వారి సొంత జిల్లాలకు పంపడం, అలాగే గత 5 ఏళ్లుగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల 122 మందిని తెలంగాణకు తిరిగి పంపడం, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉద్యోగులను బదిలీ నుండి మినహాయించడం వంటి సానుకూల అంశాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం వల్ల పట్ల తమ సమావేశం హర్షం వెలిబుచ్చినట్టు తెలియజెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షనర్లకు చెల్లిస్తున్న అడిషనల్ కౌంటర్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను గత ప్రభుత్వం 11వ PRC చర్చలు సందర్భంగా కొత్తగా పెన్షనర్లకి పెంచకపోగా అప్పటి వరకు పొందుతున్న స్లాబ్ తగ్గించారని, ఇంతటి దుర్మార్గ చర్య గతంలో ఎప్పుడూ జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం పాత స్లాబ్ల ప్రకారం పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం ఆరోగ్య శాఖలో వారిని మాత్రమే క్రమబద్ధీకరణ చేశారని, విద్యారంగంలోనూ ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందడం లేదని, ప్రతి ఉద్యోగి రిటైర్ తర్వాత వచ్చే బెనిఫిట్స్లో తన కుటుంబ అవసరాలను తీర్చుకుంటారని, కానీ కొంతకాలంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు. ఒక ఉద్యోగి ఒకే సంఘంలో సభ్యుడిగా ఉండాలి తప్ప బహుళ సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తమ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. అలాగే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తొలగించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తించేలా చూడాలని కోరుతూ తీర్మానించారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతిలో శాఖాధికారిగా నియమించిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే ఏపీజేఏసీ కమిటీలో కనపర్తి సంగీతరావు, రాష్ట్ర కోశాధికారిగా జనకుల శ్రీనివాసరావు, రాష్ట్ర కో చైర్మన్గా డీజీ ప్రసాదరావు, రాష్ట్ర వైస్ చైర్మన్గా కోన ఆంజనేయ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. కాగా ఈ సమావేశంలో అమరావతి అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫణికర్ రాజు, కోశాధికారి వివి మురళీకృష్ణ నాయుడు, ప్రచార కార్యదర్శి బి కిషోర్ కుమార్, స్టేట్ ఉమెన్ కమిటీ చైర్పర్సన్ పారి లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరి విజయలక్ష్మి, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులు
26 జిల్లాల ఏపీజేఏసీ అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.